హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ టోర్నమెంట్ స్టార్ట్ అయింది. ఊరి నాయనో ఎవరు గెలుస్తారో ఏమో తెలియదు కానీ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లోనే జరగబోతుంది అనుకుంటా నేనైతే. ఎందుకంటే నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అండ్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ లోగో ఒకటేసారి కనిపిస్తుంది కాబట్టి కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ టోర్నమెంట్ అయితే నడుస్తుంది. ఎవరు గెలుస్తారో ఏమో తెలుసుకోవాలి. మళ్ళీ నిఖాన్ ని అండ్ ట్రిపుల్ హెచ్ ని వాళ్ళిద్దరిని లండన్ కి పిలిచారన్నమాట. లండన్ కి ఎందుకు పిలిచారంటే రెసల్ మేనియా 42 గురించి. రెసల్ మేనియా 42 లండన్ లో పెట్టాలని వాళ్ళు కోరుకుంటున్నారంట. ఏం జరుగుతుందో ఏమో తెలియదు. WWE ఏం డిసైడ్ చేస్తుందో ఏమో తెలియదు. ప్లస్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు WWE రెసల్ మేనియా 42 గురించి. లాస్ వెగాస్ అండ్ సౌదీ అరేబియా అండ్ లండన్ ఈ మూడిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్ అవుతుంది. ప్లస్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు WWE రెసల్ మేనియా 42 ది. ఆ ట్రూత్ గానికి TNA ఆఫర్ ఇచ్చింది అనమాట, నువ్వు రా మా TNA లో జాయిన్ కా అని. ఆ ట్రూత్ AEW లో వెళ్దామని అనుకుంటున్నాడు. ఏం జరుగుతుందో ఏమో తెలియదు వీళ్ళిద్దరి మధ్యలో. ఆ ట్రూత్ TNA లో ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు ఉంది నాకైతే తెలిసి. ఈమె AEW నుండి WWE లోకి వచ్చిందనమాట. ఊరి నాయను, ఈమె AEW నుండి WWE NXT లోకి జాయిన్ అయింది. ఈమె ఏం చేస్తుందో ఎలా ఆడుతుందో ఎవరికి ఏమి తెలియదు. చాలా డేంజరస్ గా ఆడబోతుంది ఈమె. ఓరి నాయను, ఓరి అమ్ము, మన ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ ఓరి నాయను స్ట్రీట్ ఫైటర్ అనే మూవీలో నటించబోతున్నారు నాయన. ఇగో వీళ్ళ నలుగురితో పాటు స్ట్రీట్ ఫైటర్ అనే మూవీలో నటించబోతున్నారు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్. ఓరి నాయను, ఇదిగో ఇతన్ని ఎప్పుడైనా చూసారా? ఆక్వా మ్యాన్ అని మూవీ తీశారు. ఓరి నాయను, ఇగో ఇతనే. స్టోరీ మొత్తం వచ్చేసి హీరోతోనే కలిసి ఉంటాడు రోమన్ రైన్స్. స్ట్రీట్ ఫైటర్ అనే మూవీలో హీరోతోనే ఉంటదన్నమాట. రోమన్ రైన్స్ హీరోతోనే ఉంటాడు, హీరోతోనే నటిస్తాడనమాట. విలన్ ఏమి కాదు రోమన్ రైన్స్. ఓరి నాయను, ఈ మూవీని నేను మాత్రం చూడలేను. ఎందుకు చూడలేను అంటే రోమన్ రైన్స్ కొంచెం మాత్రమే ఉందంట, కొంచెం సీన్ మాత్రమే ఉందంట. ఎక్కువ సీన్ ఏం లేదంట, అందుకే చూడలేకపోయినా ఇదాన్ని. ఇప్పుడు వచ్చే స్ట్రీట్ ఫైటర్ మూవీకి మాత్రం కన్ఫర్మ్ వెళ్తా, కన్ఫర్మ్ చూస్తా. ఐమాక్స్ లో పడితే ఐమాక్స్ లో వెళ్తా, ఏ మ్యాక్స్ లో పడితే ఆ మ్యాక్స్ లో వెళ్తా. నేను మాత్రం కన్ఫర్మ్ గా చూస్తా. ఐ వాంట్ టు సీ స్ట్రీట్ ఫైటర్ మూవీ బేబీస్. ఈ రోజు జరిగిన WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఫస్ట్ సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ వచ్చేస్తారు. సోలో సెకోయా వాళ్ళు వచ్చేస్తారు. ఓరి నాయను, ఆ తర్వాత సెత్ రాలెన్స్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉండంగా ఇక చూడు జే ఉసో వచ్చి వెనక నుంచి ఇగో ఇతని పైన అటాక్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది. చాలా అంటే చాలా డేంజరస్ గా WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత జే ఉసో గాడు ఒక స్పియర్ ని ఇచ్చి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటది. చాలా అంటే చాలా డేంజరస్ గా ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఇది. చాలా డేంజరస్ గా జరుగుతుంది. ఆ తర్వాత పైపర్ న్యూ వాళ్ళను గుద్ది గెలుచుకుంటారు జెలినా వేగా వాళ్ళు ట్యాగ్ టీమ్ మ్యాచ్ ని. ఆ తర్వాత జెలినా వేగాని గుద్ది జెలినా వేగాని పండబెట్టి ఇక చూడు WWE ఉమెన్స్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ బెల్ట్ ని రైస్ హ్యాండ్ చేస్తుంది. ఆ తర్వాత అలెస్టర్ బ్లాక్ అండ్ LA నైట్ వాళ్ళిద్దరి మధ్య చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ ఉంటది. ఓరి నాయను, ఈ మ్యాచ్ మంచిగా కొనసాగుతూ ఉన్న సమయంలో సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ వచ్చి LA నైట్ పైన అండ్ అలెస్టర్ బ్లాక్ పైన అటాక్ చేస్తారు. చాలా అంటే చాలా డేంజరస్ గా. ఓరి నాయను, నిజంగా అది ఏం గుద్దుడో గాని గుద్దుడు. ఓరి నాయను, స్పియర్లు ఇచ్చి LA నైట్ ని మాత్రం పండబెడతారు చాలా డేంజరస్ గా. ఇక LA నైట్ ని మాత్రం పండబెడతారు పండుకో రాజా అని. ఆ తర్వాత 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటది. చాలా డేంజరస్ గా. ఓరి నాయను, ఇక చూడు రియా రిప్లీ వాళ్ళు గుద్ది ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు. అలెక్సా బ్లెస్ అండ్ రియా రిప్లీ అండ్ ఇంకొక పేరు నాకు తెలియదు. ఆ తర్వాత ది అమెరికన్ మేడ్ వర్సెస్ పెంటా అండ్ ఆండ్రడే వాళ్ళిద్దరు ఇక చూడు ఎలా పోరాడతారు అనుకుంటున్నావు. మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి ఇగో చాట్ గేబుల్ వచ్చి చాలా డేంజరస్ గా అటాక్ చేశాడు పెంటా పైన. ఆ తర్వాత ఇగో ఇతను వచ్చి జాట్ గేబుల్ అని ఇతను కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు ఆండ్రడే అండ్ పెంటా.
ఆ తర్వాత మళ్ళీ సెత్ రాలెన్స్ వచ్చి పెంట పైన ఆయన ఆండ్రాయిడ్ పైన స్టంపులు గుద్దుడు పండబెడతారు నాయన స్పియర్ల పైన స్పియర్లు ఊరి నాయను. ఇక పెంటగాని పైన అయితే ఇక చూడు ఈ దొబ్బుడు బక్క పెంట పైన ఇక చూడు పైనుంచి ఎగిరెగిరి పడతాడు చాలా డేంజరస్ గా. ఆ తర్వాత పాల్ హెమెన్ గాడు ఇగో ఇలా అంటాడు, రేపు జరగబోయే డబ్ల్యూడబ్ల్యూఈ మనీ ఇన్ ద బ్యాంక్ లో సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ అవుతాడు. మరొకసారి మీరు చూస్తారు రేపు జరగబోయే డబ్ల్యూడబ్ల్యూఈ మనీ ఇన్ ద బ్యాంక్ మ్యాచ్ లో. ఆ తర్వాత కోడి రోడ్స్ వస్తారు, ఆ తర్వాత జాన్ సినా వస్తాడు, ఆ తర్వాత జే ఉసో గాడు కూడా వచ్చేస్తాడు. ఊరి నాయను ఇక ముగ్గురు వచ్చిన తర్వాత ఇక అటాక్ లో పైన అటాక్ చేసుకుంటారు. చాలా డేంజర్ గా గుద్దుడు. లోగన్ పాల్ ని కోడి రోడ్స్ క్రాస్ రోడ్ ఇవ్వబోతుంటే అప్పుడే డబ్ల్యూడబ్ల్యూఈ అండర్ స్పిరిట్ ఛాంపియన్ గా చూడు కోడి రోడ్స్ పైన అటాక్ చేస్తాడు ఆ బెల్ట్ తోని. ఆ తర్వాత జాన్ సినా పనిచేస్తాడు, లేపి పండబెడతాడు ఇక జాన్ సినా. ఆ తర్వాత కోడి రోడ్స్ పైన ఇగో ఇతను అటాక్ చేస్తాడు, లేపి పండబెడతారు ఇక. కోడి రోడ్స్ గానికి లోగన్ పాల్ మాత్రం లేపి పండబెడతాడు, చాలా డేంజరస్. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ అండర్ స్పిరిట్ ఛాంపియన్ వాళ్ళిద్దరు బెల్ట్ ని రైజ్ చేస్తారు. ఆ తర్వాత కోడి రోడ్స్ ని మళ్ళా అటాక్ చేస్తారు. ఆ తర్వాత జే ఉసోగాన్ పైన మళ్ళా అటాక్ చేస్తారు. మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ ఛాంపియన్ బెల్ట్ ని రైజ్ చేస్తారు లోగన్ పాల్ అండ్ జాన్ సినా. Thank you for watching this video. Thank you so much. Like and subscribe my channel. Thank you guys. Love you guys.